Hi friends, welcome to my channel again. సో ఐఫోన్ 13 రిలీజ్ అయ్యి ఇప్పటికి 4 years అవుతుంది. ప్రజెంట్ ఐఫోన్ 17 నడుస్తుంది. బట్ 4 years తర్వాత ఈ ఐఫోన్ 13 రివ్యూ ఎలా ఉంది, ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇప్పుడు అసలు ఈ ఐఫోన్ 13 యూస్ చేస్తే అసలు వాడచ్చా వాడకూడదా? సో బాక్స్ దగ్గర డీటెయిల్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో ఇది 256 GB వేరియంట్, మార్చ్ 22న రిలీజ్ అయిన మోడల్. సో రెడ్ కలర్ మోడల్. సో బాక్స్లో మనకేముందో డేటా కేబుల్ అండ్ ఒక ఎండ్లో సి పిన్ ఉంటుంది అండ్ లైట్నింగ్ పిన్ ఉంటుంది. ఐఫోన్ 15 నుంచి C2C పిన్ వచ్చింది, అంతకుముందు వరకు లైట్నింగ్ పిన్నే. వావ్, పైన సెన్సార్ చూసారా? 2 సెన్సార్లు ఉన్నాయి. సో ఐఫోన్కి ఫింగర్ ప్రింట్ ఇవ్వకపోయినా మేజర్గా ఫేస్ క్యామ్ తోటి ఎందుకు డిటెక్ట్ చేస్తుందంటే ఎదురున్న సెన్సార్స్ తోటి వర్క్ చేస్తుంది. సో కాంపాక్ట్, హ్యాండీ అండ్ బెటర్ కెమెరా, బ్యాటరీ లైఫ్ దీని స్పెషాలిటీ. అప్పటి వరకు ఐఫోన్లో బ్యాటరీ లైఫ్ ఉండేది కాదు. 13 వచ్చి బ్యాటరీ లైఫ్ ఇచ్చింది ఐఫోన్కి. సో 13 ఇంకొక విధంగా కూడా బాగా ఫేమస్. మన ఇన్స్టాగ్రామ్ బాగా రీల్స్ చేసేవాళ్ళు అందరూ, చప్రీలు అందరూ వాడి ఐఫోన్ 13 నుంచే ఐఫోన్ ఒక ప్రీమియం ఫోన్ నుండి చప్రీ ఫోన్ చేశారు. సో అదే సాడెస్ట్ పార్ట్ ఈ ఫోన్ తీసుకొచ్చింది. సో కెమెరా శాంపిల్స్ చూద్దాం, కెమెరా అసలు ఎలా ఉంది ఏంటి. సో నేను షూట్ చేస్తుంది శాంసంగ్ S24 FEలో. సో తర్వాత సైడ్ బై సైడ్ కంపారిజన్ కూడా ఇంకొక వీడియోలో చేద్దాం. ఆ వీడియో కూడా కావాలంటే లైక్ కొట్టండి. హాయ్.